నేను రాజేశ్వరి. ఈరోజు నేను 2 గప్పీస్ తెచ్చుకున్నా, మేల్ ఫీమేల్ గప్పీస్ ఇవి. అయితే ఇంట్లో పెట్టినాను కదా, పెడితే చచ్చిపోయినాయి. ఆక్సిజన్ కూడా ఉంది, ఆక్సిజన్ పెడతా. అయితే బయట టబ్బులా క్లియర్ కనబడతలేవు, అది చేసుకుంటా అనుకుంటున్నా కానీ టైం సరిపోతలేదు. కొత్త టబ్బు కూడా కొనుక్కున్నా, చేస్తా దానికి కూడా. అందులోకి వెళ్ళి తీసి కొన్ని ఆ టబ్బులు వేస్తా. ఈ లోటస్ కూడా పెట్టినాను కదా, అది ఏమి చూడాలమ్మా, దానికి చిగురు వచ్చి ఏమైనా వస్తే ఇంకా నాకు లోటస్ బాధ పోతుంది. అయితే ఇది మీకు చూపిద్దామని నేను ఒకటి వీడియో అయితే చేసిన. ఇందులో వేస్తా వీటిని, చూద్దాం ఎట్లా ఉంటుందని. ఆక్సిజన్ కూడా ఉంది, ఆక్సిజన్ కూడా తెచ్చుకున్నా నేను ఇందులో వేసేస్తున్నా గప్పీస్ని. అయ్యో నీళ్ళే వస్తున్నాయి, అవి వస్తలేవు, ఉండు. పడ్డాయి. వీటికి ఇలా ఇట్లా చెట్లలాగా తెచ్చుకోవాలా. నేను ఒక కుండలా పెట్టాలని చూస్తున్నా, అది కొనుక్కొచ్చుకుంటా నేను. అప్పుడు కొంచెం వాటికి ఆ చెట్ల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది కదా, తెచ్చుకుంటా. ఎంత బాగా తిరుగుతున్నాయి కదా 2. కొత్త ప్లేస్ కదా, అంతా వెతుక్కుంటున్నాయి. నాకు చాలా ఇష్టం వీటిని ఇట్లా పెంచుకోవాలని, కానీ తెచ్చుకుంటానే చచ్చిపోతాయి అవి. అట్లా అని మళ్ళీ ఆక్సిజన్ కూడా కొనుక్కున్నా, అయినా సరే చచ్చిపోయినాయి. ఇప్పుడు వీటిని చూడాలా, ఇవి ఏం చేస్తాయి. ఇవి ఉంటాయంట అంటారు, మళ్ళీ మంచిగానే ఉంటాయి, వీటికి ఏమి ఇది ఇబ్బంది ఉండదు అంటారు. మరి షాప్ అయినా అంటాడు ఆ పిల్లగాడు, చెప్తాడు ఇవే తీసుకో, మీరు ఇవే తీసుకోండి మంచిగా ఉంటాయి అని అంటాడు. అంతే తెచ్చుకున్నా. సరేనండి. ఇవి గప్పీస్ చాలా పిల్లలను పెడతాయి. నాకు ఇట్లనే తెచ్చుకున్న పేరు, చాలా పిల్లలు అయినాయి అందులో టబ్బులా, బయట టబ్బులా. లోటస్ కూడా ఉంది కదా, అందులో చాలా అయినాయి. అది సరే ఇంట్లో కూడా తెచ్చుకుందామని తెచ్చుకున్నా. ఇంకొక టబ్బు కూడా చేసినప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో చూపిస్తా కొత్త టబ్బులా. ఇందులో ఆక్సిజన్ అయితే ఆన్ చేసిన ఇప్పుడే వాటికి. రేపు పొద్దున ఫుడ్ వేస్తా. వాళ్ళందరూ ఇప్పుడు ఏమి వేయద్దు మేడం, పొద్దున్న వేయండి అని చెప్పిండు. ఆల్రెడీ పొద్దున్న వేసిండ్రంట వాళ్ళు. ఇంకా సరే రేపు పొద్దున్న వేస్తా వాటికి ఫుడ్. ఎంత బాగా తిరుగుతున్నాయి కదా. చిన్న చెట్ల లాంటివి తెచ్చుకుంటుంది, వాటికి నాచులాగా ఉంటేనే కదా మంచిగా ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.